కానీ ఈ మధ్య కాలంలో పెద్ద వివాదం ఉంది, నిలువు బొట్టు అడ్డబొట్టు. ఇప్పుడు చివరికి చిన్నజీఆర్ స్వామి వారే దాని మీద పెద్ద వివాదం చేశారు, అందరికీ చెప్పవలసిన ఆయన వివాదం చేశారు. తెలుసు. మనం ఇప్పుడు అలాంటి ధోరణి ఏదైతే ఈ ఆషన్మతములు అంటారు, ఏంటవి? శైవం, వైష్ణవం, శాక్తేయం, కౌమారం, గాణాపత్యం, ఈ 6 అంటే గణపతి ఆరాధకులు, కుమారస్వామి ఆరాధకులు, సూర్య ఆరాధకులు, శక్తి ఆరాధకులు, విష్ణు ఆరాధకులు, శివ ఆరాధకులు, ఈ 6ని షణ్మతములు అంటారు. ఈ షణ్మతాలు అనేటువంటివి 6 గదులు లాంటివి. సనాతన ధర్మం పెద్ద ఇల్లు, అర్థమైందా? నువ్వు 6 గదుల్లో ఎక్కడైనా ఉండు, అమ్మ ఒరే పిల్లలు హాల్లోకి రండి అంటే 6 అక్కడికి వస్తారు. ఒక్కసారి ఈ 6 గదులు క్రిస్టియన్లు రారట్లా కాదు కదా, వాళ్ళు వస్తారు. నేను పాయింట్ ఇక్కడ, వాళ్ళు అలా వస్తారు కాబట్టి వాళ్ళకి మతమే ప్రధానం కాబట్టి ఈ ప్రపంచంలో ఇన్ని సంస్కృతులు నాశనం అయింది. సో ఈ 6 గదుల్లో వాళ్ళు ఉన్నప్పుడు దేశానికి, ప్రపంచానికి, ధర్మానికి హాని జరగదు. కానీ ఈ 6 గదుల్లోంచి ఎవడైనా బయటకు వచ్చి కాంపౌండ్ వాళ్ళు దాటేశాడు, వాడు దేశ వ్యతిరేక అయిపోతాడు. ఓకే. ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా ఎవరతను? ముస్లిం, కాశ్మీర్ ఎక్స్ సీఎం, కాశ్మీర్ ఎక్స్ సీఎం. ఓకేనా? అతను చెప్పాడు 7-8 తరాల ముందు మేమెవరు? హిందువులు. ముఫ్తీ మొహమ్మద్, కాశ్మీర్ ఎక్స్ సీఎం, ఆవిడే అదే చెప్పింది. ఇప్పుడు ఉన్నాడే ఒమర్ అబ్దుల్లా, వాళ్ళ భార్య తిరుపతి వద్దు, తెలుసా? తెలీదు. ఆమె హిందువా? అసలు హిందువా లేకపోతే హిందూ. ఓకేనా?